Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందా? అన్ని సినిమాలు అంటే సినిమాను చూస్తారా? ఇప్పుడు వచ్చేటువంటి అంటే సినిమాలు చూస్తూ ఏ ఉంటారా? సినిమాలు తక్కువ చూస్తానమ్మా. చూడరు అసలు సినిమాలు? అంటే తక్కువ చూస్తాను. ఓకే. అంటే ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగాలేదని నేను బాలే చెప్పలేను. బాగుందని కాదు, మీకు బాగా ఆకట్టుకున్నటువంటి ఎందుకంటే సినిమా ఏదైనా? నవరసాలతో మిళితమై ఉంటుంది. మ్మ్. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతములు అని చెప్పి 9 రసాలు. రసానుభూతి పండించడానికే ఆ సినిమాలు అన్ని రకాల ఒక మహాకావ్యానికి అష్టాదశ వర్ణనలు ఉండాలని చెప్పి మహాకవులు చెప్పారు. అట్లాగా ఇందులో అన్ని రకాల అన్ని రసానుభూతులు కలిగించేలాగా ఉంటాయి. మ్మ్. ప్రతి సినిమా నా దృష్టిలో గొప్పదే. ఇది గొప్ప అది గొప్ప అంటే కొందరు దృష్టిలో ఏమిటంటే ఎక్కువ రోజులు ఆడితే ఎక్కువ డబ్బులు కలెక్షన్ చేస్తే గొప్పది, తక్కువ కలెక్షన్ చేస్తే లేకపోతే ఆడకపోతే గొప్పది కాదు అని అయితే నేను అనుకోవట్లేదమ్మా. ఆ సినిమా విషయం చాలా మంచి. ఒకసారి రాఘవేంద్రరావు గారు కూడా ఏదో చెప్పారు, ఏదో చిన్న సినిమా అది చాలా బాగా తీస్తున్నారయ్యా ఈ కొత్త కొత్త దర్శకులు అని. నేను రాఘవేంద్రరావు గారితో స్వర్ణాంధ్రప్రదేశ్ కాన్సెప్ట్లో కూడా గవర్నమెంట్ యాడ్స్తో పనిచేశాను. అది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. అది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఇంత అనుభవం పొంది ఇక్కడి వరకు వచ్చారు కదా. అంటే ఎక్కడి వరకు వచ్చానని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రిటైర్మెంట్ ఒక యా అంటే పొజిషన్ కూడా నేను ఒక మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు 80 అవన్నీ చూస్తే ఎట్లా ఉంటుంది? 89 వరకు 90 వరకు బువ్వ కోసమే పనిచేశాం. ఏదైనా స్ట్రగుల్ అదే కదా, అంతే సర్వైవల్. అంతే కదా. ఏ ఉద్యోగం చేసినా లేకపోతే ఏది చేసినా మ్మ్. భుక్తి కోసమే పనిచేయాలి. అలా పని చేస్తూ వచ్చాము. ఆ తర్వాత ప్రవృత్తిగా డాక్యుమెంటరీ మేకింగ్ నేను చెప్పాను ముందే, అవును. ఇలా ఇది తీస్తే బాగుంటుంది రాబోయే కాలంలో. ఈ ప్రింట్ మీడియాలో ఎన్ని రాసినా కానీ పైన ఏం ఆర్టికల్ వచ్చినా కానీ చూసేవాళ్ళు చదివేవాళ్ళు తక్కువ. తీస్తే బాగుంటుంది. అప్పుడప్పుడే టీవీ వస్తున్న నేపథ్యం. 77లో దూరదర్శన్ ప్రారంభమైంది మనకు మ్మ్. హైదరాబాద్లో. అప్పుడు 2-3 గంటలు ఏదో ప్రసారాలు ఉండేవి. ఓకే. తర్వాత మళ్ళీ 24 గంటలు చేశారు 2000 సంవత్సరం తర్వాత అనుకుంటా, 2003 ఎప్పుడు. మ్మ్. అంటే దూరదర్శన్ అప్పుడు ఒకటే ఛానల్ అండి మనకు అవును అప్పట్లో. అప్పట్లో. తర్వాత 2005 నుంచి ఒక విప్లవం. మ్మ్. అనేక ఛానల్ రావడం, ఎంటర్టైన్మెంట్ ఛానల్ రావడం, 24 అవర్ ఛానల్. మ్మ్. ఆ టీవీ రంగంలో ఒక విస్తృతమైనటువంటి ప్రక్రియ జరిగింది. ఆ విధంగా అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. అప్పుడు టీవీలు ఎంతమంది దగ్గర ఉండేయండి మా చిన్నప్పుడు. మ్మ్. ఆ రామాయణ సీరియల్ చూడాలంటే లేకపోతే మహాభారత సీరియల్ చూడాలంటే ఏదో పోర్టబుల్ టీవీలు పెట్టుకొని అలా చూసిన సందర్భం. అంటే కాలానుగుణంగా ఇవన్నీ వచ్చాయి. నేనేమనుకుంటున్నానంటే నేను గొప్పవాడిని అయ్యా అని మాత్రం చెప్పట్లేదు. మ్మ్. నాకు మంచి అవకాశాలు వచ్చాయి. గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ లభించింది అప్పట్లో. ఈ డాక్యుమెంటరీ మేకింగ్లో ఉండడం వల్ల నేను సర్వైవ్ అయ్యాను. లేకుంటే నేను ఆర్టిస్ట్గానో కమర్షియల్గా వెళ్తే నేను సక్సెస్ అవుతుంటేనో కాకపోతుంటే నాకే తెలియదు. ఇన్ని అవార్డు వచ్చేవి కూడా కాదు. నేను ఫైనల్గా నేను సాధించిన చాలా తక్కువగా అనుకుంటున్నాను. మ్మ్. ఈ సందర్భంగా మీకు ఈ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డ్స్ను ఇంకా కొనసాగిస్తుంది. అక్కడ మ్మ్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే నాకు ఈ 12 అవార్డ్స్ వచ్చాయమ్మా. మ్మ్. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారానే 4-5 అవార్డ్స్ తీసుకున్నాను. మ్మ్. నాకు వచ్చిన 12లో దాదాపు సగం అవార్డ్స్ 5-6 వారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వచ్చాయి. నేనేమంటున్నాను